ఊరక మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్య తన మార్కు చూపించుకుంటుండ్రులో నిన్న మొన్న ఇగో మీకు ఒక్క తిరిగి చెప్తున్నా, ప్రజలే నా కుటుంబం అంటూ, ప్రజలే మా ప్రాణం అంటూ సేవ చేయాలి. కానీ ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినా వాళ్ళ తోలు తిరగలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చే కదా సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా. అందుకనే ఇక గిదే అదునుగా చూసుకొని చిర్రి బాలరాజు పోలవరం ఎమ్మెల్యే ఇక మరి నిన్న మొన్న ఓ వరద మీద పాడైపోను అంత ఆగమాగం జగన్నాథం అయ్యి వరదల రైతులు కొడకపోతుంటే పాపం పెద్ద మనిషి ఎమ్మెల్యే బాలరాజు హెలికాప్టర్ పంపించి 20 మందిని ఆదుకున్నాడు. ఇదంతా లోకం అంతా ఎదుర్కొనే ముచ్చటే. కానీ ఇప్పుడు ఏం చేసిండో ఎరికానులా మారు వేషంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండట. ఎందుకు అంటే ఇక మరి ప్రభుత్వ అధికారులు మరి ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏం నడిపిస్తున్నారు, ఏం కథ, సామాన్యులకు అందుబాటులో ఉంటురా లేదా అని ఒక గీతారేఖన పోయిందట. ఇక అలా పనిచేసే ఒక పెద్ద మనిషి మంచిగా పబ్జి గేమ్ ఆడుతుండట. బాగుందయ్యా నీ సకదనం అని ఇక మారువేషంలో పోయిన ఎమ్మెల్యే ఆయన మీద గరం గరం అయ్యి మొత్తం మీద గగ్గోలు పెట్టి రచ్చ రంబోలా చేసిండు. ఇగో ఇది కథ. అంటే మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అయ్యే మాట నిలబెడుతుర్రులో నమ్ముకున్న ఎమ్మెల్యేలు. నమస్తే.